అన్ని కంపెనీలు ఈ ఆటో ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత హోండా కంపెనీ తమ ఉత్పత్తులు అన్నింటినీ ప్రదర్శనకు ఉంచింది. భారతీయ మార్కెట్లలో ఎప్పుడూ కనిపించని ఎన్నో కార్లు, బైకులు ఈ ప్రదర్శనలో హైలైట్ గా నిలుస్తున్నాయి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంటే వాటి ధర కూడా అదే స్థాయిలో ఉంటుంది. లగ్జరీ కార్లు, బైకులు కొనడం సంగతి తరువాత కనీసం ఒక్కసారైనా వాటిని చూసే అవకాశాన్ని హైదరాబాద్ వాసులకు ఇచ్చింది ఆటో షో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న మాటలను నిజం చేస్తున్నాయి ఈ పురాతన కార్లు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆటో ఎక్స్పోలో ఈ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిజాంల కాలం నాటి ముందు నుంచే ఉన్న ఈ కార్లు రాను రాను కనుమరుగైపోయాయి. అయితే ఈ కార్లపై ఉన్న మక్కువతోన హైదరాబాద్ డెక్కన్ హెరిటేజ్ అసోసియేషన్ సభ్యులు కనుమరుగైపోయిన వీటన్నిటిని సేకరించి మన దేశంలో ఎక్కడ ఆటో ఎక్స్పో జరుగుతున్నా కూడా ఆ కార్లన్నింటినీ ఎక్స్పోలో ఉంచి ఈ కార్లపై ఉన్న తమ ప్రేమను చాటుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కార్ ఈ ఏడాదితో 100 ఏళ్ళు పూర్తి చేసుకుందని చెప్పి డెక్కన్ హెరిటేజ్ అసోసియేషన్ చెప్తోంది. అయితే ఈ కార్లు ఒకప్పుడు 350 రూపాయలకే మార్కెట్లో లభించినప్పటికీ ప్రస్తుతం వీటిని కొన్ని లక్షల రూపాయలు పోసినా కూడా ఈ కారు మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు.
రాయల్ ఎన్ఫీల్డ్ పాతదైపోయింది, హార్లీ డేవిడ్సన్ బోర్ కొట్టేసింది. హైదరాబాద్లో లగ్జరీ బైక్స్కి కూడా మంచి డిమాండ్ వస్తుంది. హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించిన ఆటోమొబైల్ ఎక్స్పోలో ప్రత్యేకంగా బైక్ ప్రియుల మనసు దోచుకుంటుంది ఈ ట్రయంఫ్ బైక్. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది ట్రయంఫ్లోని హై ఎండ్ వర్షన్లో రాకెట్ 3 బైక్. దీంట్లో ఉన్న ప్రత్యేకతలుగా చెప్పుకునేది ఏంటంటే ఇది 3 సిలిండర్ ఇంజన్స్లో రన్ అవుతుంది. ఇది కంప్లీట్ 2000 cc బైక్. దీని కాస్ట్ వచ్చేసి 20 lakhs. అయితే ఇది వరల్డ్లోనే అతిపెద్ద ఇంజన్ ఉన్న బైక్గా కూడా దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే బైక్ ఇది ఎంత కాస్ట్లీగా ఉందో జనాలు కూడా అంతే కాస్ట్లీగా మారుతున్నారు. హైదరాబాద్లో కూడా ఈ బైక్లకు మంచి డిమాండ్ వస్తుంది. ఇప్పటికే ఇవి 3 బైక్స్ కూడా హైదరాబాద్లో సేల్ అయ్యి టోటల్ ఓవరాల్గా ట్రయంఫ్కి వచ్చేసి 113 వెహికల్స్ కూడా హైదరాబాద్ రోడ్లపై పరిగెడుతున్నాయి.